ఇప్పుడు విబ్జ్యూర్ అంతే సార్ సివి రామన్ గారు సూర్యకాంతిలో నుంచి అది 7 సప్తవర్ణాలు ఏ విధంగా బయటకు వస్తాయని చెప్పేసి ఎన్నో పరిశోధనలు వారు చేసి బయటకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ సంస్కృతంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మన వేదంలో ఎప్పుడో ఉంది, అంటే సూర్యుడి నుంచి ఏమొస్తుంది ఏంటి అని చెప్పేసి. సో దాన్ని వేరేలాగా అర్థం చేసుకున్నారు, దాన్ని అది వేరే అశ్వాలు అది అన్నప్పుడు మీరు ఆ మీనింగ్ అనేది కొంత మారుతుంది. అయితే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం. ఈరోజు మనం చూసినట్టయితే చాలామంది అంటే వెస్టర్న్ అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు చాలామంది అంటే ఏదో మన దేశపు దౌర్భాగ్యం అని అనుకోవచ్చు ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత సమయం. ఎందుకంటే మనం ఎంతసేపు బయటవాడు మనకు ఒక ముద్ర వేయాలి, అరే ఇది కరెక్టే, ఎస్ వాడు గుద్దినప్పుడే మనకు ఇది నిజమట అని మనం సంతోషిస్తాం. అప్పుడు మనం చెప్తా ఉంటాం. ఇప్పుడు ఏదో ఒక తెల్లతోలు వచ్చేసి మన గురించి చెప్తే మన వేదంలో ఈ అంటే భగవద్గీత ఇది నేను చదివాను అంటే మనకు అబ్బా ఆనందం అనిపిస్తుంది. పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గీత గురించి ఎంత చెప్పినా మనకు అవసరం లేదు. పోనీ వేదాల గురించి ఉపనిషత్తుల గురించి వాళ్ళు ఎవరో చెప్తే కావాలి, ఇది కూడా పక్కన పెడదాం, ఇది కొంత బెటర్ అనుకోవచ్చు. రెండవది మన వేదంలో ఎప్పుడో ఏదో చెప్పింది అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక అల్గారిథం ఏదైనా తీసుకుంటే ఇది మ్యాథమెటిక్స్లో ఉంటుంది, హెన్స్ ప్రూవ్డ్ LHS ఈక్వల్స్ టు RHS అనేది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో RHS ఆల్రెడీ అక్కడ ఇస్తాడు, దీన్ని మనం డిరైవ్ చేయాలి థియరం నుంచి. మొత్తం థియరం నుంచి డిరైవ్ చేసి ఇటు లెఫ్ట్ వస్తుంది, ఇటు రైట్ వస్తుంది. ఇప్పుడు ఓకే కరెక్టే, ఈ రైట్ మనం ఎప్పుడో ఇచ్చారు మీరు చెప్పినట్టుగా. ఈ లెఫ్ట్ డిరైవ్ చేయడానికి వెస్టర్న్ అంటే అది కూడా మళ్ళీ వెస్టర్న్ వాళ్ళే డిరైవ్ చేయాలి, మనం చేయకూడదు. అది చేసినా కూడా వేదాల నుంచి చేయకూడదు. మూఢనమ్మకం, హిందుత్వము, జాతీయ వాడిని ఏదో అంటారండి రకరకాల పదాలు, వాడిని టెర్రరిస్ట్, మతోన్మాది. ఇప్పుడు నాతో మీరు కూర్చున్నారు, మిమ్మల్ని కూడా కొంతమంది ఉన్మాది అంటారు. ఇక్కడ తప్పేమీ లేదు, కింద కామెంట్ సెక్షన్ చూస్తే తెలుస్తుంది. ఉన్మాదులు ఇప్పుడు 2 ఉన్మాదులు కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అసలు, ఇంకెప్పుడు మీరు బయటకు వస్తారు, సైన్స్ ఎప్పుడు నేర్చుకుంటారు అంటారు కదా. సో బేసిక్గా ఒకటి ఏంటంటే కింద నేను నోట్ పెడతాను లేట, ఆయన సైన్స్ స్టూడెంటే, నేనంటే కాదు, నేను మ్యాథమెటిక్స్ కానీ ఆయన సైన్స్ స్టూడెంటే.